వెల్కమ్ టు Kalagura Gampa. ఫైనల్గా మన సెకండ్ సెగ్మెంట్కి సంబంధించిన ఫర్నిచర్ సెట్ అయిపోయింది. సో అంటే ఏదేదో ఊహించుకున్నా, ఏదేదో ఆర్డర్ చేసినా, ఏదేదో వచ్చింది, ఏదేదో సెట్ అయిపోయింది అనమాట. సో అనుకున్నవి కొన్ని రాలేదు, అనుకోనివి కొన్ని వచ్చినాయి, అయినా సరే అడ్జస్ట్ చేసేసి అటు ఇటు సెట్ చేసేసినాం. ఇది ఓకేనా? ఎట్లుంది లుక్ వైజ్గా ఓవరాల్గా చూపిస్తున్నా, అండ్ అటువైపు మీకు కనపడతలేదు. డైనింగ్ టేబుల్ కొన్నాము, గల్లబుడ్డిల డబ్బులు గల్లబుడ్డి వెళ్ళగొట్టి 2000 రూపాయల నోట్లు వస్తే మా ఆయన బంగారం ఇప్పిస్తారంటే డైనింగ్ టేబుల్ ఇప్పించిండు. సో ఆ డైనింగ్ టేబుల్ ఇక్కడికనమాట. సో దాని మీద ఏం పెడతా అనేది మాత్రం ఇప్పుడు చెప్పను, మీరు వచ్చినప్పుడు చూడండి. ఎట్లుంది సెట్ అయిపోయిందా, కలర్ కాంబినేషన్ సెట్ అయిందా చూసుకోండి. ఓకేనా? చెప్పండి. అంటే నేను ఒక దగ్గర చూసిన దాంట్లో లైట్ కలర్ అండ్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో బ్యూటిఫుల్గా ఉంది. బట్ వైట్ అనేది మనం పెడితే అందరం చేతులు పెడతాం, ఎట్లయిపోతుంది అని ఒక థాట్. అండ్ మన దానికి ఇంకొంచెం గ్రీన్ ఉంటే బాగుండు అనుకుంటున్నా, చూద్దాం అది ఎట్లయితుందో. అంటే ఒక ఈస్థెటిక్ సెన్స్ బాగా ఉండాలా, నాకు అంత లేవేమో, మరి ఊరోళ్ళకి అంత ఉండవేమో. ఫస్ట్ అయితే ఏదో ఒకటి సెట్ చేస్తాం, తర్వాత మెల్లగా మార్చుకుంటూ వెళ్ళిపోదాము. అండ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి రండి. ఇది ఏదైతే బేస్ ఉందో ఇదంతా కూడా ఫస్ట్ ఆర్కిటెక్ట్తో చేయించాం మనము. అండ్ దీనికి తగ్గట్టు కూడా పైన ఇది చూసారా, ఇది ఒక ప్రాపర్గా ఒక డిజైన్ లాగా. అంటే ఫస్ట్ మనము రెగ్యులర్ స్టోర్కి ఏదైతే డిజైన్ చేయించామో బుట్టాల టైప్లో, ఈ సెగ్మెంట్ కూడా అలా ఒక డిఫరెంట్గా ఉండాలనిపించి ఈ డిజైన్ చేయించాము. అండ్ నేను ఫస్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, నాకు డిస్ప్లేకి ఎక్కువ కావాలి, డిస్ప్లే ప్లేస్ కావాలా, కొంచెం హైట్ ఉండాలని చెప్పాను. బట్ వాళ్ళు ఇంకొంచెం బెటర్గా ఆలోచించి ఆ హైట్నే 2 స్టెప్స్ ఇచ్చారు. అది చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నేను ఇమాజిన్ చేయలేదు యాక్చువల్ దీన్ని. ఒక స్టెప్ కావాలి ఇంతే ఉండింది. అంటే స్టెప్ మీద స్టెప్ అనేది నేను ఆలోచించలేదు. బట్ ఎంతైనా ఆర్కిటెక్ట్స్ కాబట్టి ఆలోచించి ఇలా డిజైన్ చేశారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మన దగ్గర ఉర్లీ సెగ్మెంట్ ఉంది, ఉర్లీని నేను అలా పెట్టేసి చూపించలేను. అండ్ ఒకటి బ్రాస్ ఉర్లీ ఉంది, ఒకటి మెటల్ ఉర్లీ ఉంది అనమాట. మెటల్ ఉర్లీలో చాలా వెరైటీస్ ఉన్నాయి, అండ్ బ్రాస్ ఉర్లీలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో వాటిని సింగిల్ పీస్లు డిస్ప్లే చేసేసి ఇలా ఉంటుంది, ఇలా పెట్టుకోవాలి, దేంట్లో వాటర్ పోయొచ్చు, దేంట్లో వాటర్ పోయొద్దు, సో ఏవి అకేషనల్గా వాడవచ్చు, ఏవి డైలీ వాడవచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్నీ ఒక షెల్ఫ్లో ఏదో సామాన్ సర్దినట్టు సర్దితే అది కుదరదనమాట. సో కాబట్టి ఈ సెటప్ ఓకే. ఇది మీరు ఎంటర్ కాగానే కళ్ళకు ఐ ఫీస్ట్ అంటారు కదా, అట్లా దీన్ని సెట్ చేస్తా అని నేను అనుకుంటున్నా. మీకు ఐ ఫీస్ట్ ఉందా లేదా, వాహ్ అని మీకు అనిపించిందా లేదా మీరు చెప్పండి. ఓకేనా? ఇదనమాట ఈ మధ్యలో ఉన్న సెంటర్ టేబుల్కి సంబంధించిన విషయము. అండ్ దీనికి తగ్గట్టుగా ఈ పైన అంతా కూడా పర్ఫెక్ట్గా చేశారు. అయితే వాళ్ళు డిజైన్ చేసేది ఏంటంటే, ఈ దాన్ని మొత్తం ఆశాంతం అక్కడి నుంచి ఇక్కడి వరకు వేసేసారు అనమాట. అట్లా వద్దు, చూడడానికి అసహ్యంగా ఉంది అది స్టోర్ మొత్తము, బట్ దీనికే సెట్ అయినట్టు బ్యూటిఫుల్గా చేయండి అంటే చేసి ఇచ్చిండ్రు. అండ్ షెల్ఫ్ల వరకు వస్తే ఇదనమాట. అయితే ఇంకొంచెం కలర్ వేరియేషన్ నేను చెప్పాను, బట్ ఈ కలర్ పంపించారు. ఈ ఫ్రంట్ సైడ్ కూడా వుడ్ ఎక్స్పెక్ట్ చేసిన నేను, ప్రస్తుతానికి టెంపరీగా వాడుకుంటాను దీన్ని. తర్వాత మనం ఇది ఇంకొకటి ఏంటంటే, మనము గ్రాసరీస్కి ఏంటంటే పడిపోకుండా ఇది వాడవచ్చు. బట్ ఈ గిన్నెలకు గిలాసులకు అవసరమా అని నాకు డౌట్ అనమాట ఇది. ఓకే, ఇది వాడొచ్చా, అవసరమా లేదా, నిజంగా అవసరం అనుకుంటే ఇది కంఫర్ట్గా ఉందా, ఒకవేళ లేదు ఇది బాగానే ఉంది, వుడ్దైతే ఇంకా ఇబ్బంది అవుతుందా అనేది మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇవి తీసి పెట్టుకోవచ్చు అనమాట మనం, అది కంఫర్ట్గా ఉంది. అండ్ లేయర్స్ కూడా ఎక్కడ కావాల్సి అక్కడ సెట్ చేసుకోవచ్చు. అలా అని మనం ఏంటంటే ఈ మెటల్ వాటికి స్టీల్ వాటికి వెళ్ళలేదు, వుడ్ కాబట్టి ఇట్లాంటి సెట్ ఉంటుందా, మార్చుకునే స్కోప్ ఉంటుందా అనేది డౌట్ తోటి ఢిల్లీ దాకా వెళ్ళి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి షెల్ఫ్లు పెద్దగా చిన్నగా మేమే మార్చుకునేటట్టు ఉండాలి. అంతేగాని మళ్ళీ ఒక టెక్నికల్గా ఒక పర్సన్ వచ్చి కాకుండా
ఇప్పుడు ఇది ఏదైనా పెట్టానము, ఇప్పుడు మనం మొన్న మీరు చూసిండ్రు కదా రాగి వాటర్ ఏమంటారు డిస్పెన్సర్స్ ఉన్నాయి కదా, చాలా సైజులు ఉన్నాయి అవి. అంటే 5 లీటర్లు, 8 లీటర్లు, 12 లీటర్లు, 14 లీటర్లు, 16 లీటర్లు, ఇట్లా అంటే చాలా సైజెస్ అన్నీ చేంజెస్ ఉన్నాయి అనమాట. ఆ చేంజెస్ అన్నీ కూడా ఇప్పుడు పట్టలేదు అనుకోండి, ఇది 5 లీటర్లకు సరిపోయింది, 16 లీటర్లకు సరిపోకపోతే మధ్యలో తీసి పడేస్తాం దాన్ని. అంటే గ్యాప్ అనేది తక్కువ తీసుకుంటాం అనమాట. అట్లా మనం సెట్ చేసుకోవడానికి ఒక కంఫర్ట్గా ఉందన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా అట్లనే చేసేసినాము. అండ్ ఇక్కడ ఏదైతే నాకు ఎంత చాలా నచ్చింది ఒకటి ఉంది, వెనక సైడు డెప్త్ ఎక్కువ కావాలి నాకు. అంటే ఇవన్నీ కూడా 18 ఇంచెస్, ఇదంతా 36 ఇంచెస్ కావాలి. ఎందుకంటే పెద్ద పెద్దవి మనకు ఫర్దర్గా పెద్ద ఉర్లీస్ కానీ, పెద్ద బిందెలు, పెద్ద స్తంభాలాలు డిజైనర్గా ఇట్లాంటి చాలా వస్తాయి దీంట్లో, ఈ సెగ్మెంట్లో. అండ్ కుండలు కూడా రావచ్చు. కుండలు ఎట్లా పెడతాం అనేది కూడా జాగ్రత్తగా పెట్టుకోవడానికి. డెప్త్ ఎక్కువనే ఉంటే మనకు పడుతుందా లేదా, లేదంటే ఎక్కువ ముందర ఒక వైపు ఒకటి ఉండి వెనక వైపు సేమ్ డిజైన్ పెట్టుకున్నాం అనుకోండి, ఇది అయిపోతే అది గబుక్కుని తీసుకోవచ్చు. అండ్ వుడ్ కాబట్టి మనకు మట్టి అవన్నీ కూడా పెట్టి గోకితే అంత ప్రాబ్లం కాబట్టి చిన్న చిన్న మనం ఇళ్ళల్లో వేసుకుంటాం కదా స్టాండ్స్ కానీ మ్యాట్స్ కానీ వేసుకొని దాని మీద బోర్లించుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అనేసి ఇప్పుడు ఇంత గ్యాప్తో పెట్టింది కదా. మనకు వద్దు ఒక లేయర్ అనుకున్నప్పుడు తీసేసి ఇక్కడ అట్లా పెట్టుకోవచ్చు అనమాట దీన్ని. సో డెప్త్ బాగా ఎక్కువ పెట్టించాను. సో ఇది చాలా సేవ్ చేస్తుంది మనల్ని. ఓకే, ఇదైతే అస్సలు ఆర్డర్ చేయలేదు. నేను చెప్పాను కదా, ఒకటి ఆర్డర్ ఇస్తే ఒకటి వచ్చినాయి, ఒకటి ఆర్డర్ ఇస్తే ఒకటి వచ్చినాయి అనేది. ఈ సింగిల్ లైన్ అసలు బుర్రల్లోనే లేదబ్బా, అది సపరేట్గా పక్కకుంది. దీన్ని యాక్చువల్ చిన్న చిన్న వాటికి సింగిల్ సైడ్కే ఇచ్చిన నేను. బట్ ఏంటో వాళ్ళు ఏదో పంపించేసేసారు, ఏదో చేసేసారు దీన్ని. అండ్ ఓకే, ఎనీవే ప్రాపర్గా ఒక 4 అవుతున్నాయి కాబట్టి ఒక లైన్ వేయగలిగినాం దీన్ని. ఓకే, సో అది. అండ్ ఇది జనరల్గా మనము కూరగాయల సూపర్ మార్కెట్లలో చూస్తుంటాం ఇట్లాంటి డిజైన్స్. ఇవి ఇట్లా కూరగాయలు వేసి పెడుతుంటారు కదా, బట్ అవి స్టీల్కు ఐరన్ స్టీల్ వాటితో చేస్తారు. బట్ నాకు వుడ్లో కావాలి ఇలాంటివి అని అడిగాను. ఎందుకంటే ఇప్పుడు స్పూన్లు ఆ టైప్ ఆఫ్లో ఎక్కువ వేయాలనుకోండి, ఇట్లా వేసి వదిలిపెడితే బ్యూటిఫుల్గా కనపడతాయని నా ఫీలింగ్ అనమాట. ఇట్లా పెట్టడానికంటే లేదంటే హ్యాంగ్ చేయడం కంటే కూడా. సో నేను చెప్పాను కదా ఆ సైడ్కి వుడ్ ఉండాలని చెప్పినా, బట్ ఇవి పంపించిందని. ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో మనం ఫర్దర్గా ఇట్లాంటిది చేపించుకుందాము. ఇవి కూడా ఈ స్టెప్స్ 3 స్టెప్స్ చెప్తే వాళ్ళు 2 పంపించిండ్రు. ఇది కూడా ఉంటే బాగుండు కొంచెం ఈ టైప్లో అనిపించింది. బట్ ఎనీవే ఇప్పుడు కట్ చేసుకొని నెక్స్ట్ టైము మార్చుకోవచ్చు అనమాట మనం ఇది. సో అనుకోకుండా వచ్చిన దానికి ఇది మిడ్ ఆఫ్ ది ప్లేస్లో ఉండాలి. సో దీన్ని పక్కకు జరిపి అక్కడ సెట్ చేసేసినాము. అండ్ ఇవన్నీ కామన్గా వచ్చేసినాయి. మళ్ళీ ఇక్కడ స్పూన్స్, గంటెలు, ఏం చెప్పొచ్చు, మంచి వేప కట్టెతోటి లేదంటే దిర్శన కట్టె అంటారు యాక్చువల్గా, రోళ్ళు చేస్తుంటారు మన చెనంగి కట్టె, దిర్శన కట్టె, లేదంటే ఆరజమ్మితోటి రోళ్ళు చేస్తుంటారు అనమాట. అవన్నీ కూడా కరుగుతూ ఉన్నప్పుడు హెల్త్కి చాలా మంచివి. రోళ్ళు కాదు, రోకండ్లు. సో అలాంటి స్పెసిఫిక్గా ఉండే ఐటమ్స్ తెప్పియాలనేది ఒక థాట్ ఉంది నాకంటే. ఊర్లలో చేస్తారు కదా రోకండ్లు, ఆ టైప్లో పొన్ను వేసేసి పైన ప్రాపర్గా అంటే ఏం వుడ్ వాడుతున్నాం దానికి, అది రోట్లో నూరినప్పుడల్లా అరిగినప్పుడల్లా మన పొట్టలోకి పోయినప్పుడు హెల్తీగా ఉండాలన్నమాట. సో ఏది పడితే అది లేకుండా అలాంటి దువ్వెన్లతో సహా కొన్ని బుర్రలో ఉన్నాయి, చాలా స్పెసిఫిక్గా ఉన్నాయి. నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రావట్లేదు. దొరికితే నా ఆలోచనలు తగ్గ ఉన్నప్పుడు దొరికితే వాటిని నింపుకుందాం అనమాట. ఓకే, ఇట్లా వచ్చేసినాక యాక్చువల్లీ ఇవి చాలా నచ్చి ఆర్డర్ చేశాను. బట్ బాగుంది, డిస్ప్లే కనిపించింది. ఏం వేస్తాను ఏందనేది నాకు తెలియలేదు అప్పుడు. బట్ బాగున్నాయి అబ్బా, ఇవేవో మెయింటెనెన్స్ ఈజీగా ఉంది, బట్ చూడడానికి కూడా దీంట్లో సెట్ అయిపోతుంది మనకు అనేసి ఇవి ఒక 4 ఏదో ఆర్డర్ ఇచ్చేసిన. బట్ ఇవన్నీ కూడా మనకు చూడండి, ఇవన్నీ నీట్ కనపడుతున్నాయి కదా. రివర్స్ స్మోక్ ఐడల్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి కోన్స్ అనమాట. ఇంట్లో మన దగ్గర 4 నుంచి
నుంచి 5 ఫ్లేవర్స్ ఉన్నాయి యాక్చువల్గా. జాస్మిన్ ఉంది, చందన్ ఉంది, సిట్రనెల్లా ఉంది, రోజ్ ఉంది అండ్ లావెండర్. ఇన్ని ఫ్లేవర్స్తో ఉన్నాయి. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెడితే మీకు కింద నుంచి కూడా అన్నీ కనపడుతుంది. ఇట్లా డిస్ప్లే కంటే ఇది బాగుంది అనిపించింది, ఊరికే టెంపరీగా పెట్టిన ఎట్లుంటుంది అనేసి. ఓకే, అండ్ ఇవన్నీ షెల్ఫ్లు. ఇంకా దీని గురించి మనకి హ్యాంగింగ్ ఉర్లీ ఉంది. హ్యాంగింగ్ ఉర్లీ ఇక్కడ తగిలేస్తే మీకు తలలకు తగులుతుంది. ఆలోచిస్తా కొంచెం లోపల లైన్స్కు హ్యాంగ్ చేస్తే మీకు తలకు తగలకుండా మీరు చూసేటట్టు ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఉర్లీ అనేది ఇక్కడ హ్యాంగ్ చేస్తే ఇక్కడికి వస్తుంది. అది ఓకేనా కాదా? రేపు ఎల్లుండి వరుసగా ఒక 3-4 డేస్ మెటీరియల్ వస్తుంది, సర్దుతూ ఉంటాం కదా. ఆ టైంలో మాకు ఎట్లా కన్వీనియంట్ ఉంటుంది, మీకు ఇబ్బంది లేకుండా చూడ్డానికి బ్యూటిఫుల్గా ఉండేటట్టు చేద్దాం. ఓకేనా, అదనమాట. అండ్ ఇది చాలా క్యాజువల్గా చెప్పాను కదా, థింగర్గా ఆర్డర్ ఇచ్చిన దాంట్లో ఇదొకటి. జనరల్గా సూపర్ మార్కెట్లు వైట్ కలర్లో కనపడతాయి, బట్ నాకు నల్లగా కావాలని చెప్పిన ఏం వేసుకుంటాం అనేది తర్వాత చూద్దాం. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకు డిస్ప్లే ఏదైతే ఉందో కిచెన్ డిస్ప్లే లాగా కావాలనిపించింది. బట్ ప్రాపర్ కిచెన్ సెటప్ అడిగితే 1,00,000, 2 లక్షలు చెప్పారు. దానికి ఏం పెడతాంలే అనేసి ఒక టేబుల్ తెచ్చేసినాము. వెనక స్పూన్స్ అవి హ్యాంగ్ చేస్తాము. సో ప్రాపర్గా ఒక స్టవ్ పెట్టేసి గిన్నెలు పెట్టి పెట్టాలని థాటు. చూద్దాం ఎట్లా వస్తుందో. అండ్ ఇక్కడ కౌంటర్ వస్తుంది దీనికి సంబంధించి. అంటే బిల్డింగ్ ఆ సెక్షన్కి ఆ సెక్షనే, ఈ సెక్షన్కి ఈ సెక్షనే. అండ్ ఎంట్రీ ఎగ్జిట్ మాత్రం ఒకటే వైపు పెట్టాలి, మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుందని అనుకుంటున్నాము. అండ్ అక్కడ అదొకటి చాలా నచ్చి తెప్పించుకున్నా నేను డిస్ప్లేకి అనమాట. అంటే లోపల వైపు డిస్ప్లే, బయట సైడ్ నుంచి కూడా చూసినప్పుడల్లా కూడా అది కూడా డిస్ప్లే కనపడేటట్టు అవి ఉన్నాయి. ఇది కూడా అవుట్ సైడ్ డిస్ప్లే, ఇంటర్నల్ డిస్ప్లే అనమాట. చిన్నవి పెట్టుకోవడానికి బ్యూటిఫుల్గా ఉంటుందని ఇదొకటి. ఇది ఓవరాల్గా. అండ్ ఈ బుట్టలు, నిజానికి ఈ బుట్టలకు సంబంధించి బుట్టలు సపరేటు, స్టాండ్ సపరేట్ ఉండింది అక్కడ. ఈ 2 కాంబినేషన్స్లో ఇవ్వమని అడిగినాము, ఇట్లా ఇచ్చి పంపించిండ్రు. ఇది సంగతి. షెల్ఫ్ల కలర్ కొంచెం డార్క్ షేడ్లు, అంటే మన ఏమంటారు అది టేకు స్టైల్లో అడిగినాము. బట్ వాళ్ళ దగ్గర ఇప్పుడు అది ప్రజెంట్ లేక కొంచెం ఈ షేడ్ పంపించాను. అండ్ లైట్ కలర్, వైట్ కలర్ కూడా ఉంటుంది. మనం ఏదైతే ఫస్ట్ సెగ్మెంట్లో వేసామో ఆ వైట్ కలర్లో కూడా ఉంటుంది. బట్ దీని లైఫ్ ఏంటి ఎట్లా అనేది నాకు తెలియదు, ఫస్ట్ టైం మనం వాడుతున్నాం. బట్ అది ఆర్కిటెక్ట్ వాళ్ళు చేసింది ఏదైతే దాని లైఫ్ చాలా బాగుంటుంది, దాని సాలిడ్గా ఉంటుంది, దాని బడ్జెట్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఇది కంఫర్ట్ బడ్జెట్లో వచ్చింది. లైఫ్ కూడా మనం ఏమి రోజు తీసి నీళ్ళు పడేసేది ఏం లేదు కాబట్టి బాగుంటుందని అనుకుంటున్నాం. ఓకేనా, ఓవరాల్ ఇది సెటప్. రేపు సర్దుతా, రేపు ఎల్లుండి 3-4 డేస్ పడుతుంది ఇవన్నీ కూడా మేము సర్దుకోవడానికి. సర్దేటప్పుడు సర్దినాక ఎట్లుందనేది చూపిస్తా. బట్ ఫైనల్గా ఎట్లుంది మాత్రం ఖచ్చితంగా చూపియా, మీరు వచ్చి చూసుకోవాల్సింది. ఓకేనా, ఇది డేట్ అనౌన్స్ చేస్తా. సో బీ ప్రిపేర్డ్. నెక్స్ట్ వీకెండ్ ఏం పని పెట్టుకోకండి. సో మ్యాక్సిమం డేట్ చెప్తా, ఎప్పుడు ఏ టైమింగ్స్ అని మళ్ళీ చెప్తా, లేదంటే మీరు తిడతారు నన్ను. ఓకేనా, ఇది ఎట్లుంది చెప్పండి. అబ్బా కొంచెం కష్టపడి చేసుకున్నా బాగుందంటే నేను ఖుషి అయిపోతాను అనమాట. అంటే ఎంత కష్టం చేసినా, ఏం పని చేసినా కూడా ఎవరైనా భలే బాగా చేసినావు అంటే పొంగిపోయి అంతా మర్చిపోతాం కదా, ఆ టైప్లో ఇది కూడా జస్ట్ లైక్ ఒక బేబీకి బర్త్ ఇచ్చినంత ప్రెషరు అన్నీ కలిపి ఇక్కడ ఉన్నాయి. ఆఫ్టర్ దట్ ఒక బ్యూటిఫుల్ బేబీ బయటకు వచ్చినప్పుడు ఎట్లుంటామో ఆ ఫీలింగ్తో ఉంటాం అనమాట. ఇది విషయం.
థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏం పిచ్చిలాగా వచ్చి రాత్రిపూట. ఓకే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి, ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. ఇది కేవలం మీ వల్ల గ్రోత్ అవుతుంది. మీ బ్లెస్సింగ్స్తో ఇంతమంది పిల్లలు ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాము. ఇక్కడ చాలామందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అది మోర్ హ్యాపీనెస్ ఇస్తుంది నాకు. సో మీ బ్లెస్సింగ్ ఎప్పుడు కూడా మా పిల్లల మీద అట్లనే ఉంచండి. ఓకేనా? బాయ్.